హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే మనాలికి అయితే రీచ్ అయిపోతాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇండియాలో మంచు కొండలు చూపిస్తా. దానికన్నా ముందు మనకైతే మన ఫాలోవర్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళకు ఒక హోమ్ స్టే ఉంది. హోమ్ స్టే అయితే చూపిస్తా తర్వాత. ప్రజెంట్ మేమైతే బయటికి వెళ్తున్నాం. ఆ ఫాలోవర్కి ఒక కేఫ్ ఉందంట, ఆ కేఫ్కి వెళ్ళి చూసేసి వద్దామని అనుకుని ఉండే. ఇదే వాళ్ళ హోమ్ స్టే. ఆల్మోస్ట్ ఎక్కడో పైన కొండల పైన ఉంది. సో రూట్ కూడా చూపిస్తా. ఇది వచ్చేసి మనోడు బండి. మన బెల్లని అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఎంత బాగుంది తెలుసా స్టే, అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అది నా రూమ్ కనిపిస్తుందా, అక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం మైండ్ ఖరాబ్ అనుకోండి, అంత బాగుంది. ఆల్రెడీ నేను ఇన్స్టాలో స్టోరీస్లో అప్లోడ్ చేసినా, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. బట్ మేమైతే బయటికి వెళ్తున్నాం కదా, రిటర్న్ వచ్చినాక నేను పైనుంచి వ్యూ చూపిస్తా. చలో చూడండి. మరి మేమైతే బయటికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది దారిలో మాట్లాడుకున్నాం. హలో బ్రో. హలో, గుడ్ మార్నింగ్. చలో మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? మేము ఇవాళ కింద 15 మైల్ దగ్గరికి వెళ్తున్నాము. రోజు వచ్చేసి హైదరాబాదే. ఇంకా ఫస్ట్ గూగుల్లో జాబ్ చేసిండు మొన్ననే, మంచి ఒక కార్పొరేట్ జాబ్ చేసి ఇంకా లైఫ్ మీద విరక్తి వచ్చేసి అక్కడ నుంచి ప్యాకప్ చేసుకొని ఇక్కడ వచ్చి మనాలికి ఒక 20 కిలోమీటర్స్ ముందు నగర్ అనే విలేజ్ లో ఒక హోమ్ స్టే అండ్ ఇప్పుడు క్యాఫెటేరియా కూడా తీసుకున్నాడు, ఒక కేఫ్. అండ్ బ్రో ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు కొంచెం చిన్నగా. బ్రో చెప్పు బ్రో. నా పేరు కపిల్, హైదరాబాద్ లో ఉంటాను. సో హైదరాబాద్ లో ఉండి కార్పొరేట్ లైఫ్, సిటీ లైఫ్ అంతా అయిన తర్వాత కొంచెం దూరం వద్దాం అని చెప్పి, కొంచెంగా చాలా దూరం వచ్చా, జనజీవన సంచారం దాని నుంచి దూరం వద్దామని హాయిగా ఇటు వచ్చి మనాలి కొంచెం క్రౌడెడ్ ఉంది కాబట్టి నగర్ లో తీసుకున్నాను ప్లేస్. సూపర్. ఒక హాయిగా ప్రశాంతత, పొద్దునే చిలుకలు లేపుతాయి, నీటి శబ్దంతో పడుకోవచ్చు హాయిగా, ప్రశాంతత అంతే. అది ఐ జస్ట్ బాట్ పీస్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రోకి. ఎందుకంటే గూగుల్లో జాబ్ చేసి ఒక మంచి హై ప్యాకేజ్ తీసుకునే అతను ఇంకా ఇట్లా నాకు వర్కౌట్ కాదని బంద్ చేసి ఇక్కడికి వచ్చి ఎంత బాగుంది తెలుసా స్టే. అసలు నేను చాలా స్టేస్ చూసిన, బట్ దీంట్లో ఆ బెడ్రూమ్ నుంచి వ్యూ మాత్రం జస్ట్ అంతే అన్నమాట. ఓకే, ఇంకా చూపిస్తా ఈ రోజు నుంచి ప్లేసెస్. ఇన్ని రోజులు అన్నారుగా అన్న బ్లాగ్స్ బోర్ కొడుతున్నాయి అన్న, ఇంకా నుంచి బోర్ కొట్టావు. ఎందుకు బోర్ కొడుతుంది? ఎండలో ఏం బ్లాగింగ్ చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏమని బ్లాగింగ్ దాసగా చేస్తా. ఇక్కడ చలి, మనకు కావాల్సిన చలే బ్రో. ఆ చల్ల క్లైమేట్ లో బ్రెయిన్ ఇంకా షార్ప్ గా వర్క్ చేస్తారు. ఇక్కడికి వెళ్తున్నాము. దీన్ని జైరు అంటాం మేము. జైరు అంటే డైరెక్ట్ గా గ్లేషియర్ వాటర్ సోర్స్ ఇది. సో గ్లేషియర్ నుంచి వచ్చే ఫ్రెష్ వాటర్ ఇది. దీని నుంచే మేము ఊర్లో వాళ్ళందరం మాక్సిమం నీళ్లు, బట్టలు ఏదైనా సరే దిస్ ద ఫ్రెషెస్ట్ వాటర్ అవైలబుల్. ఇంకా డైరెక్ట్ తాగడం, ఇంకా ఫిల్టర్ చేయడం అవి ఉండవు. దీన్ని ఇంకోటి అంటే చలికాలంలో నీళ్లు వేడిగా ఉంటాయి, ఎండాకాలంలో నీళ్లు చల్లగా ఉంటాయి. అవునా? వావ్. చలో గాయస్, పోయి ఒక చిన్న బాటిల్ దొరికింది అన్న కార్లో, పట్టేసుకుందాం. సూపర్ ఉన్నాయి వాటర్ అయితే. అన్న వాటర్ ఇగో. థ్యాంక్ యూ. వెల్కమ్. మస్తున్నాయి టేస్ట్ అయితే. బ్రో తీసుకున్న కేఫ్ దగ్గరకు వచ్చినాము. వెనకాల కనిపిస్తుందా, ఇదే కేఫ్. యాక్చువల్గా ఒక తమిళనాడు అతను తీసుకున్నాడంట, బట్ ఇప్పుడు హెల్త్ బాగాలేక మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోయిందంట. అండ్ ఈ కేఫ్ వచ్చేసి అమ్మేస్తా అంటే ఈ బ్రో తీసుకున్నాడంట. ప్రైస్ అమౌంట్ అదంతా నేను అడగలేదు, ఎందుకు మనకు అవసరం లేని విషయం కదా అని. మెయిన్ రోడ్ ఇది, మనాలికి పోయే రోడ్డు ఇది, మనాలికి పోయే రోడ్డు. అండ్ చూడండి, నేను చెప్పినాక మంచుకొండలు, ఇది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అనుకోండి. నా కళ్ళతోటి ఇండియాలో ఈ మంచుకొండలు చూడాలని ఫైనల్గా చూస్తున్నాం. అండ్ స్టే వచ్చేసి ఇది శ్రీ లక్ష్మీ భవాని. ఐ థింక్ బోర్డ్స్ ఇవన్నీ మార్చేస్తాడు, అండ్ లోపల సెటప్స్ కూడా మార్చేస్తాడు. ఇంకా చాలా ప్లానింగ్స్ ఏమి వేస్తున్నారు, చూసినారు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 పట్టుకొచ్చిండు సజెషన్స్ కోసం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లోకల్స్ కదా, సో వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు. సో చూసుకోవచ్చు, డిజైన్ చెప్తున్నాడు ఏం చేయాలి ఏందనేది. కేఫ్ అంటే తెలుసు కదా, ఇక అన్నీ ఇక పిజ్జా, బర్గర్లు అవి ఇవి, చాయ్, బిస్కెట్, ఏ టు జెడ్. పక్కనే ఇంకోటి కూడా ఉంది, ఠాకూర్ దాబా. సౌత్ ఇండియన్ టేస్ట్, యాక్చువల్గా అథెంటిక్ సౌత్ ఇండియన్ అది. చలో మేమైతే నెక్స్ట్ ప్లేస్ పోతున్నాము. ఇక్కడ ఏదో పని ఉందంట,
ఆ ప్లేస్ అయిపోయినాక ఇంకా అకామిడేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఈరోజు అయితే అక్కడే నైట్ కొంచెం మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాం మనం బ్లాగింగ్ అండ్ ట్రావెలింగ్. మనాలికి అయితే వెళ్తాం. చలో చూద్దాం. గాయస్ ఫైనల్గా అయితే మళ్ళీ వచ్చేసినాం రిటర్న్ అకామిడేషన్ దగ్గరికి. నా అదృష్టం ఏంది తెలుసా, వర్షం పడుతుంది. ఎంత బాగుంది తెలుసా, సూపర్ ఫీలింగ్. చలో నేను మీకు ఈరోజు అకామిడేషన్ చూపిస్తా. వ్యాన్ అయితే పార్క్ చేసినాం అండ్ నాకు కావాల్సిన ల్యాప్టాప్ తీసుకున్నా. ఇతను వాళ్ళ వర్కర్. హాయ్ బోలో. సో ఇది అబ్సల్యూట్ ఫ్రీడమ్, నిజంగానే ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. చలో వెళ్ళిపోదాం లోపలికి. ఎంటర్ అవ్వగానే మంచిగా కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని చిల్ అవ్వడానికి ఏరియా. బ్రో అయితే చేస్తున్నాడు, సీసీటీవీ ఆపరేషన్ చేస్తున్నాడు. సో ఫుల్ సెక్యూరిటీ, ఏం పోదు ఏం రాదు బయటికి పర్మిషన్ లేకుండా. మంచిగా బుక్స్ ఉన్నాయి, కావాలంటే చదువుకోవచ్చు. అండ్ ఈ మ్యాప్ చూడండి, వావ్, ఒరిజినల్ మ్యాప్ స్కేల్ తో. సో కిందకి వచ్చిన వెంటనే నువ్వు ఇక్కడ ఉంటావు. ఇవాళ ఏం చేయాలి అనుకుంటే మ్యాప్ చూసుకో, అక్కడికి. ఏ సూపర్. మనం మళ్ళీ వచ్చి ఫోటో తీసుకుందాం. పైకి వెళ్ళి చూపిస్తారు. సో నాకు ఇప్పుడు ఉన్న కొద్దిసేపులో నాకేం అర్థమైందంటే ఈ హోమ్ స్టే ఎట్లా అంటే బయట వాళ్ళకి నచ్చదా సెకండరీ. ఫస్ట్ వాళ్ళ పీస్ కోసం కట్టుకున్నట్టుంది. అదే కావాలి మనిషికి, పక్కన ఈ సంతోషం అది వాడిని ఆలోచన బట్టి ఉంటుంది. సో ఇదైతే ఇక్కడ అద్దాలని. ఫస్ట్ నా రూమ్ చూపిస్తా. ఇక అన్న రూమ్, అన్న ఇప్పుడు బ్యాచిలర్, వదిన లేదు కాబట్టి మీకు తెలుసుగా మొత్తం వేరే ఉంటుంది కథ. 1 2 3 ఇదే మన రూమ్ ఈ రోజుకి. నాకు ఈ రూమ్లో ఫేవరెట్ పార్ట్ ఏం తెలుసా, ఈ వ్యూ. అబ్బా అస్సలు మైండ్ బ్లోయింగ్ అనుకోండి. ఆ మౌంటైన్స్ చూడండి, ఇంకొంచెం జూమ్ చేద్దాం. మంచు కళ్ళ ముంగటనే ఉంది. ఇంకోటి ఏంటంటే కింద యాపిల్ తోట ఉంది. ఆల్మోస్ట్ 100+ ట్రీస్ ఉన్నాయి. 100+ అంటే చూసుకోండి, మామూలు కథ కాదు. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది మళ్ళా. చలో ఇది మన రూమ్. అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న రివర్ పాస్ అవుతుంది. కనిపిస్తుందా వాటర్? మేబీ కనిపించకపోవచ్చు. అక్కడ చూడండి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే కొద్దిసేపు అయినాక అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చిల్ అయిపోయి నేచర్లో మళ్ళీ వద్దాం అనుకుంటున్నా. అది బ్యూటిఫుల్. గాయస్ బాగుందా టోపీ? ఇది పహాడీ టోపీ. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించిన కదా. సో మౌంటైన్స్కి వచ్చిన కదా, కొంచెం పహాడీలాగా కనిపించాలని. ప్రజెంట్ అయితే మనము ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఈ హోమ్ స్టే ఏదైతుందో దాని పక్కన ఒక రివర్ ఫ్లో ఉంది. అక్కడికి వెళ్ళి మంచిగా మనం వండుకొని తినేసి మళ్ళీ వద్దాం. ఓకే లెట్స్ గో. ఇది రూట్ యాక్చువల్గా ఇటు నుంచి పోవాలి. కొంచెం కష్టమే ట్రెక్, బట్ చేద్దాం. ఇట్లా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఈ కిందికి పోయి కింది నుంచి దిగాలి. చలో మరి వెళ్ళిపోదాం.
గాయస్ ట్రెక్ అని వచ్చిన యాక్చువల్గా ఏమైందంటే నేను ఓన్లీ ఒక 500 మీటర్స్ అట్లా పోయేసి చూసేసి వద్దాం అనుకున్నా. నాకు తెలియకుండానే 2 కిలోమీటర్లు అకామిడేషన్ నుంచి కింద మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసిన. నాకు ఏం అర్థం కాలేదు అసలు ఎటు పోయినా. ఇంకా బ్రోకి ఫోన్, ఫైనల్గా ఒక బ్రిడ్జ్ అయితే రీచ్ అయిపోయినా, బ్రిడ్జ్ చూపిస్తా. ఫైనల్గా అయితే ఆ బ్రోకి కాల్ చేసిన, బ్రో ఇట్లా ట్రెక్ చేసుకుంటూ వచ్చిన, రూట్ ఆగమైంది అదర్గా అంత ఒక రూట్ అన్నమాట పైకి పోవడానికి. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసిన. లాస్ట్ ఒక దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. ఇంకా బ్రో కాల్ చేసి, బ్రో ఇట్లా తప్పిపోలే యాక్చువల్గా అది ఒక ఎండ్ పాయింట్కి తీసుకొచ్చింది. అక్కడ నుంచి అకామిడేషన్కి రూట్ తెలియదు, గూగుల్ మ్యాప్ చూపిస్తుందేమో, నేను ట్రై చేయలే. ఇంకా బ్రో కాల్ చేసి, బ్రో ఇది సంగతి, నువ్వు వచ్చేసాయి అని చెప్పిన. సరే వస్తున్నా, పని మీద ఉన్నా, ఒక 1/2 అవర్లో వచ్చి తీసుకుపోతా అన్నాడు. బ్రో కూడా కిందికే వచ్చిండు, కేఫ్ దగ్గరికి వెళ్ళిండు. భలే అసలు రూట్ చూడండి. నార్మల్గా పహాడీ ఏరియాస్లో మొత్తం ఇవన్నీ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, గవర్నమెంట్ చేయదు, మ్యాక్సిమం చేసుకోదు. వీళ్ళే చేసుకుంటారు. ఇగో వీళ్ళే ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళని డిస్టర్బ్ చేసేటోళ్ళు ఉండరు. హిమాలయన్స్ అంటారు వీళ్ళను నార్మల్గా. ఇంకా వాళ్ళదే రాజ్యం ఇట్లా. ఇంకా నార్మల్గా ఇక్కడ స్టేస్ వచ్చేసి మనం కొనుక్కోవడానికి ఉండదు, ఓన్లీ లీజ్కి ఇస్తారంట. హిమాలయన్స్కి మాత్రమే ఇక్కడ కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి పాసిబుల్. సో 10 years 100 years అట్లా లీజ్ తీసుకోవచ్చు. లీజ్ తీసుకొని ఇంకా హోటల్ నడుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్నది కూడా లీజు, నాకు తెలిసి 10 years ఏమో, నాకు ఎంత ఐడియా లేదు, ఒకసారి అన్నట్టుండు. అట్లా 10 years నడుపుకోవాలి. స్టార్ట్ చేసి 2 years అయింది, బట్ సూపర్. ఆ బ్రిడ్జ్ ఫైనల్గా అయితే ఇడికి చేరుకున్నా. అండ్ కింద వాటర్ చూడండి, సప్ప వెళ్ళిపోతున్నాయి అసలు. క్రేజీ కదా. అండ్ ఈ రూట్ చూడండి, ఇది బ్లాక్ చేసి పడేసారు, ఎందుకంటే ఇది రేపో మాపు కూలిపోయేలా ఉంది. అందుకే కొత్తది కట్టారు, సిమెంట్ది. ఘోరంగా ఉంది తవ్వ. ఇట్లా వచ్చినాం మనం కిందికి. వాడు అమ్మ ఫైనల్గా మళ్ళా స్టే దగ్గరికి అయితే రిటర్న్ అయిపోయినా. ఈరోజు ట్రెక్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే నాకు ఈ ప్లేస్ ఏం తెలియదు. సర్లే అయినా చేద్దామని పోతే రూట్ తప్పింది. ఫైనల్గా బ్రిడ్జ్ దగ్గర చేరుకున్నా. మళ్ళా అన్నకు ఫోన్ చేసిన, అన్నకు కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. నేనే నడుచుకుంటే ఇంకా స్టే దగ్గరకు వచ్చిన. ప్రజెంట్ వ్యాన్ దగ్గర అవుతున్నా. సో వెళ్ళి పడుకోవాలి ఇంకా. సో అన్న అయితే డిన్నర్ ప్రిపేర్ చేయించిండు, తినేసి హాయిగా పడుకొని. సో రేపు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనము మనాలికి రీచ్ అవ్వాలి. మనాలి ఇక్కడ నుంచి వచ్చేసి 20 kilometers. ఓకేనా. మనాలి రీచ్ అయినాక ఫస్ట్ ఒక వాటర్ ఫాల్స్ ఉంది, ఆ వాటర్ ఫాల్స్ విజిట్ చేసుకొని తర్వాత మనం అంజని మహాదేవ్ అని ఒక శివుడి విగ్రహం ఉంటుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే కొండపై నుంచి వాటర్ ఉంటాయి కదా, అది స్ట్రైట్ అవే లింగం పైన పడుతుంది. ఓకే, అది విజిట్ చేసుకున్నాక నెక్స్ట్ అటల్ టన్నల్కి వెళ్ళాలి. అటల్ టన్నల్ నుంచి నెక్స్ట్ ఎక్కడ పోవాలి అనేది అక్కడ వెనుక డిసైడ్ అవ్వాలి. అటల్ టన్నల్ ఏంటంటే అటల్ టన్నల్ దాటినాక 5 kilometers రేడియస్లో మనకు స్నో పాయింట్ అయితే దొరుకుతుంది. అదన్నమాట. వెరీ సూన్ ఇంకొక 2 daysలో మనం స్నో అయితే ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చలో మరి చూద్దాము ఎలా జరుగుతుంది ఏందనేది. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ మనం కంప్లీట్ స్నోలోనే బతకబోతున్నాం, అది ఈ వ్యాన్లో. సో పిన్ టు పిన్ అన్ని క్లియర్గా చూపిద్దామని డిసైడ్ అయినా. సో చలో చూద్దాం. అండ్ ఇంకో థింగ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. అన్ని అప్డేట్స్ అనేవి స్టోరీస్లలో ఇస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.